బాధపడకు సీను, నీ సంసారం ఏం ఆగం కాదు. ప్రసాద్ వచ్చిండు కదా, చూసుకుంటాడు. దాదా మత్తు కొడతా వేగ పడుకుంటా, మత్తు కొడతా తిట్టుకుంటా కొట్టుకుంటా చంపుతావే చంపు మింగిగా నోట్లే నవ్వులు వేసుకుని. అత్తన్నవా రా మింగు మింగు. ఏమో అనుకుంటున్నావే, నీకు 4-5 వద్దులే పచ్చికెడితే ఏమో అనుకుంటున్నావు. కొడతావా కొడతావా? ఏంది నాకు పచ్చిక పెడతావా? ఒక్కసారి నాకు దొరికి బిడ్డ నీ నరాలన్నీ పిప్పి ఎత్తా ఏమనుకుంటారు? ఆగురా నాకు దొరకు, ఆగురా దొంగ పడతా ఆగు. బొమ్మ ఏషం కట్టుకుంటా ఆట ఆడుకుంటా ఏం చెప్తావే, నన్ను మింగుతావే నువ్వు. ఈ వారం 10 రోజుల బొమ్మ నువ్వేమో అనుకుంటున్నావు కానీ ఆట ఆడతావు. ఇడుపుగాయనం ఇవ్వకుంటే చూడు, ఇడుపుగాయనం ఇస్తా నేను నిడిచిపెడతా ఏమో అనుకుంటున్నావు కానీ. రా 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 రా. ఏంద్రా నాకు ఇడుపు కాగితం ఇస్తావా? ఎట్లయినా పడతాడా నీకు? నేను లగ్గం చేసుకోగా తెలియదా? ఇప్పుడు నాకు ఇడుపు కాగితం ఇచ్చి నువ్వు ఇంకో దాన్ని లగ్గం చేసుకొని చక్కగా బతుకుదాం అనుకుంటావా? నేనుండగా జరగనియా. ఇవాళ ఏం చేస్తున్నావు చూడు. ఉంటే నువ్వన్ను ఉండాలి, నేనన్ను ఉండాలి. ఎవతా నత్త దాన్ని చంపుతా నిన్ను చంపుతా ఏమనుకుంటానవా? చూడు ఇవాళ ఏం చేస్తాను. ఇట్లా కొడతావా? సంపుద్దా సైకిల్ అడ్డం పెట్టిన పొట్టిదానా ఎట్లా దుంకుతావే కదా? ఎట్లా కనబడతానా? సైకిల్ అడ్డం పెడతారా అని అనుకుంటాను నువ్వు. ఎట్లవే దీన్ని తాతయ్య ముందుగాలు క్షేత్రం సచ్చినం ఏమనుకుంటాను? ఊరంతా దొరికిపిస్తావేంద్రా? ఎట్లా కనబడతారు? ఆడదాన్ని అనుకుంటాను, గాడిద అనుకుంటాను. అసలు ఎట్లా కనబడతాంటే నీకు? గాడిదలు కనబడతారు, మనుషులు కనబడతారు. గాడిదనా? నీ తినాలి గాను, నువ్వు చచ్చిపోను. కొడతావా? నువ్వు చస్తావు. నీకు 3 వద్దులు పెడతారు, నీకే 7 వద్దులలో పెడతారు. ఏంద్రా నన్ను చావమంటావు? నువ్వే పోతావురా ఎల్ల పొద్దుగాల బండి కట్టుకొని. నన్ను పోతానంటావు ఏంద్రా నువ్వు? నీకు అగ్గిదాలుగా నువ్వేం పెట్టినావురా? నాకు రూపాయి పైసలు పెట్టినవా? ఓ కొత్త చీర కొనిచ్చేటోనివా? ఓ పూలు కొనిచ్చేటోనివా? ఓ బంగారం చేపించేటోనివా? ఏమన్నా అంటే ఆడదాని సోకులతో తిరుక్కుంటా. అవునే, తీటది ఉన్న కాడ నిత్తక ఏమన్నట్టు నువ్వు నాతోటి ఉంటే రోజులు ఒళ్ళే ఉన్నట్టుంది. నా సొంటోళ్ళు లేరా? పొడగొట్టుకున్నావా ఊడగొట్టుకున్నావా? అలా పొద్దుగా నువ్వు ఊసిపోతావే. బావా మొలకలుగా పోదాం రమ్మంటే తెల్లెలకని చూసి ఎల్లెలకల పడ్డాడట. నీ అసలు తెలియదు కోడే. నేను ఏం చెప్పినా నాకు రివర్స్ మాట్లాడతావు ఎందుకురా? నాతో మాట్లాడరా? నేను లగ్గం చేసుకొని నీతో ఉంటా అంటే నువ్వు ఇంకొక దాన్ని పట్టుకొచ్చి దాంతో తిరుగుతానంటే నేను ఎట్లుకుంటాను అనుకుంటాను? నీ మొండి మొల్లారని దెంప. దయలేని కోడలకు దండం పెట్టినా తప్పే. నీకెంత బుద్ధి చెప్పినా నువ్వు గసొంటి దానివే. కెనాల్ కాలంలో నిన్ను అడ్డం వేసినా కానీ ఆ కట్టన కూలిపోతుంది కావచ్చు, కానీ నువ్వైతే బండ లెక్క జరగవు. ఇంత జాలిగుండ లేదేంటే? అయ్యో నా మొగడు అని చెప్పి ఏమో బండ లెక్కనే మాట్లాడతావు. బండరా యా గుండెనే అది. సాట్ల తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు నువ్వు దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి నన్ను మారమంటావేంద్రా? నువ్వు దాన్ని తీసుకురాకముందు వెళ్ళాలి నీకు. ఇదంతా పెళ్ళ ఉన్నాక ఇంకో దాన్ని తీసుకొస్తే లొల్లి కాకపోతే ఇంకేమవుతుంది? సంసారం అవుతుందా? బిడ్డకు బుద్ధి చెప్పి తల్లి మారమానం పోయిందట. గట్లుండే నీ ముచ్చట. ఎన్నడేమో కానీ మంచిగా చూసుకున్నది. గిడిదాకా సంగతి వచ్చినా నేను చెప్పినట్టుంటే ఇగిరని చెప్పే ఈరక్క అంటే ఈయన్ని ఇడిచి ఇంకోని పట్టానదట. గట్లుంది ముచ్చట. మంచిగుందా? ఇప్పుడు నన్ను ఇడిచిపెడితివి, అది వచ్చి నాకు అంక చేయరే. ఇప్పుడు నా మొగడు నాకు కావాలి, నా మొగడు నాకు కావాలని ఎగరబడితివి. ఏడికేళ్ళు వస్తాడే మొగడు. దిద్ది గోష పెడితే దగ్గగానే ఊసిపోయిందట. ఇవాళ అది ఉన్నదని బాగా ఎగురుతాను కానీ రేపు దాని మొగడు వచ్చినాక ఏం చేస్తావురా? దాని ఇంటికి అది పోతుంది. అప్పుడు ఎవరి సంకల కొత్తావు నేను చూస్తా కదా అమ్మ. పెట్టి పోయింది పేయంత ఉనికిందట. వెనుకట నీ అస ఉంటుంది. నీ అయ్య బతికి ఏమైంది? నీ అవ్వ చుట్టూ చక్రం తిరిగినాడు తిరుగుతాండు. నీ అయ్యకు గింత రేషన్ లేదు, గింత పరుషం లేదు. నాకు రేషం ఎంతుంది, పౌరుషం ఎంతుంది. నేనేసంటోని. ఏమనుకుంటానో బిడ్డ నువ్వు? ఊకున్న కొద్ది బాగా రెచ్చిపోయి మాట్లాడతాను అంటే గింటే నన్ను లగ్గం చేసుకున్నది నన్ను. నా అవ్వయ్యని ఎందుకు ముంగటేసుకుంటాను? వాళ్ళు ఎప్పుడన్నా నచ్చినట్టు మాట అన్నారా నిన్ను? ఎట్లా కనబడతానా మేము? అంటే మా అయ్యకు రేషం పౌరుషం లేదే ఒక్క పిల్లాన్ని పట్టుకొని ఉంటాడు. అదే నీకు రేషం బాగున్నది కాబట్టి నువ్వు 2-3 పట్టుకొని తిరుగుతాను. వాళ్ళు ఎవరి లంగా ఎవరి సంసారి అర్థమైతే లేదా నీకు? అక్కనే ఊకున్న కొద్ది నువ్వు రెచ్చిపోయి బాగా బాగా మాట్లాడతాను. ఒక్కసారి ఆడిది తెగించింది అనుకో ఎంత దూరమైనా పోతుంది రా. ఎంత దూరమైనా పోతుంది.
వేసి చంపుతా ఏమనుకుంటాను నీకు నీ సంగతి తాగు నీకు సైకిల్ తాగు దీన్ని వేసి చంపకపోతే ఏమనుకోండి అబ్బో అదే అదే నీ దండం పెడితే నీ కాలు మొక్తనే నీకు పుణ్యం ఉంటుంది. అబ్బో ఎండలు చంపబడితివి. అయ్యో అదే 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 నీకు పుణ్యం ఉంటుంది. అదే ఒక్క పిల్లని సరిపోతలేదు నీకు ఊరి మీద వాడు తిరుక్కుంటా నీళ్ళకి పోతే నీళ్ళ కాడ కూడా దాన్ని నా పెళ్ళ వాడిది నేను మొగోని ఏం చేసినా నడుతుంది అని నీకు నచ్చినట్టు చేస్తే చప్పుడేగా కూర్చుండి ఉంటాను అనుకుంటానవా? నేను మా అవ్వ చెప్పిన మాట నేను ఇన్నే ఉండొచ్చు కానీ కొన్ని రోజుల తర్వాత మొగన్ని అట్లా బాధ పెట్టద్దు మంచిగా చూసుకోవాలని బుద్ధి కొద్ది నేను ఉంటానా. నువ్వేం చేసినావు? నువ్వు ఇంకో దాన్ని పట్టుకొచ్చినావు అంటే నీకు ఎత్తగానే పెడతానా? కాలు మొక్కి తింటా అగ్గిదాలుగా పెడతా ఇంకోసారి దాంట్లో దండ పెడతారా అదే ఇంటికి తన నీకు భయపడతాను ఇక నడుంబొక్కన ఇరిగిందో గజాలలో ఇరిగిందో. అయ్యో ఇద్దరు పెడితే కాలం వచ్చింది ఎవరన్నా విసిరమ్మన్నా. అయ్యో ఊసేపోయింది. అయ్యో 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 లుంగి సోయినే కారణం ఊసిపోయినట్టు తెచ్చుకుంటా. మనిషిగా తింటే టిన్ 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 మనసు బతికింతే. ఓ నేను ఊళ్ళే అడుగు పెట్టగానే ఎల్లకొకటి మళ్ళకొకటి మొత్తం నా బిడ్డ గురించే ముచ్చట్లు పెట్టబడుతుంది. పోనీ రచ్చబండ కాడ కూర్చుందామంటే ఆడ కూడా ఇదే ముచ్చట్నే, ఎల్లకో మాట మళ్ళొక్కో మాట. రితికా, ఓ రితికా, చెప్పు బాపు. ఏందే ఊళ్ళే అందరు ఏమో అనుకుంటారు? ఈ మీ అమ్మ చేయబట్టి ఇవ్వడానికి ఇజ్జత పోయింది, నువ్వు చేయబట్టి మళ్ళీ ఇంకా మొత్తం పోయింది. అగో నన్ను అంటానవేంది బాపు? నేనేం చేసిన? అరే ఏం లొల్లి పెడుతున్నావు? ఊరంతా ఏమనుకుంటారంట? మనిషికో మాట గొడుకో దెబ్బ అన్నట్టు నేను ఊళ్ళోకి రాగానే మనిషికో మాట అంటారు. అగో నేనేం చేసిన బాపు? ఏమో నన్ను తిడతాను వచ్చి? ఏమైంది? తల్లి దంచగలిగితే బిడ్డకు బుక్క దొరుకుతుంది. పిల్ల గట్లేనే తల్లి గట్లేనే, ఎప్పుడు మారుతారు? ఇద్దరు ఒకటేనే. అసలు ఏమైంది బాపు? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? ఈ ముసుగుల గుద్దులాటేంది? మంచిగా చెప్పు అర్థమయ్యేటట్టు. ఏమో ఓపుకుంటే 100 ఏళ్ళు బతుకుతావు, ఓపిక లేదనుకో 10 ఏళ్ళే బతుకుతావు. ఎడ్డోడైనా గుడ్డోడైనా మొగుడు మొగుడే. గా మొగని పట్టుకొని ఊరంతా ఉరికించుకుంటే కొడతావా బిడ్డ? ఎంత కోపంగా గది చేస్తారా? గిదేం పద్ధతి? ఊరంతా ఏమనుకుంటారు? మీరు చేయబట్టి నేను సావనా బతకన్నా? తల్లి బిడ్డ ఒకటి కాకుండా ఒకతున్నారు. తల్లికి నేర్పు ఉండాలి, బిడ్డకు ఓర్పు ఉండాలి. ఎట్లా బతుకుతావు మరి? అగో నువ్వు నన్ను అంటానవేంది బాపు? నేనేం చేసిన చెప్పు? ప్రతిదానికి నా మీదనే పడతావు. అమ్మ చెప్పినట్టు నేను చేసిన. అమ్మని అడగత్తలేదా మరి? అమ్మనేమో ఏమనవు కానీ అచ్చి బిడ్డ కాదు బిడ్డకి ఇది బిడ్డ అంటావు. బియ్యం పెట్టుకుంటానికి ఇంట్లో నీళ్ళు లేవు. బోర్ కాడికి పోయి నీళ్ళు తీసుకొద్దామని పోయినా. ఆ పాసిపోయిన ముఖం దాడికి వచ్చింది, నాకు కోపం వచ్చింది. నీళ్ళు కూడా పట్టుకొని ఇత్తలేదు. ఆ లంగపాడుకో కూడా ఆడికి వచ్చి దానికే సపోర్ట్ చేసి అలుముకుంటాడు. కోపం రాదా? అందుకే 4 మాటలు అన్నా. ఇక నా మొగనికి నేను బుద్ధి చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? నువ్వు భలే ఉన్నావు పో. అయినా నా రాత మంచిగా ఉండేది ఉంటే అన్నీ మంచిగానే ఉండు. ఇగో మనకు మేనల్లుడు అన్నిటికీ ఆసరైతాడు, బిడ్డ చేసుకోయా అన్నావు. గీడికి వచ్చిన నా కథ.
మొగోడు ఏం చేసినా నడుతుంది బిడ్డ. ఆడది ఒక్క తప్పు చేసిరనుకో ఊరందరూ భూతద్దంలో వేడి చూస్తారు. ఇగో పలానా వాళ్ళ బిడ్డ గిట్ట చేసిందట గిట్ట చేసిందని అమ్మ లెక్కలు చెమ్మ చెక్కలు అన్నట్టు అందరు అదే ముచ్చట పెట్టుకుంటారు. ఆ ముచ్చట పెట్టుకుంటే నా ఇజ్జత్ మనం పోతుంది. మళ్ళీ నువ్వేం తక్కువనా? మొత్తం అల్లుడిని మొత్తం సైకిల్ మీదేసుకొచ్చినావాడు కదా, తన్నుడాట గుద్దుడాట గిదేంది బిడ్డ. ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి. నాకు చెప్తే నేను మాట్లాడనా? ఇంట్లో కూర్చొని నచ్చ చెప్పుకోవాలి. ఏదైనా ఉంటే నాకు చెప్పాలి, నేను మాట్లాడతా. ఎందుకు బిడ్డ పరువు తీయకు బట్టిగా. ఆయనకి బుద్ధి మాట చెబుదామని మాటలతోటి సదిరి చెప్పిన ఇన్ని రోజులు ఆయన ఇంటలేడు. అందుకనే చేతులకు పని చెప్పిన ఇవాళ అట్లా ఆయన ఇంటాడు కావచ్చు అని. తప్ప ఏమైనా ఉంటే నాకు చెప్పు బిడ్డ. పెద్దవాళ్ళు పిలిపించి మాట్లాడతా. ఎన్నడుకున్నా మీరే కలిసి ఉంటారు కదా, ఎందుకు ఈ గొడవలు చెప్పు. నువ్వు కొంచెం ఓపిక పట్టు బిడ్డ. సంసారం నడవాలంటే ఆడవాళ్ళకు బాగా ఓపిక ఉండాలి. నీకు ఓపిక లేకుండా ఎట్లా చెప్పు. ఆయనను కొట్టి ఇంటికి వచ్చినాక నా మనసు ఏమన్నా మనసులు ఉంటుందా? ఆయన మీద తల్లాడుతుంది పానం. ఎట్లున్నాడో ఏం చేస్తాడో ఎన్ని దెబ్బలు తాకినాయో అని. నేను తప్ప ఇంకెవరు చూసుకుంటారు ఆయనని? అయ్యో బాపు, నాకు అంత మంచిగా అనిపించలేదే. ఒక్కసారి ఆయన దగ్గర పోయి చూసేస్తా. నా పానం అంతా తల్లాడుతుంది. ఎట్లున్నాడో ఏం తిన్నాడో. సరేనా? సరే పో బిడ్డ. నేను ఇంకోసారి ఆయనను కొట్టా. ఆయన మంచిగా ఉంటే నేను కూడా మంచిగా ఉంటా కాదే. ఏమున్నది బిడ్డ, ఆలు మొగల లొల్లి ఆవగింజ లాంటిది అద్దం మీద. సరే బాపు, నేను పోయి వస్తా. సరే పోయిరా. పో బిడ్డ. ఇక్కడ బిడ్డ లొల్లి తెగుతలేదు. నా పిల్ల పెళ్ళికి పోయింది. అది పెళ్ళికే పోయిందా లేకుండా అక్కడ పెళ్లి చేసుకుని వస్తుందా? అవలం ఒకదానికి ఫోన్ చేసినా కూడా ఇంకా అత్తలేదు. ఇది వెళ్ళి రావాలి. మరి మొగడు ఏం తింటాడు ఏం అంటాడు కొంచెం అన్న సూయలేదు దీనికి. మంది కలిసినాడే కథం మొగన్నే మర్చిపోతుంది. ముచ్చట్లకు మూతులు దాపుతుంది. నేను మొగం పాడుగాను. అవ్వా అయ్యా. సీను సీను ఏమైంది? జ్వరం వచ్చిందా? అయ్యో, అప్పుడు కొట్టినా కదా, పానంతా నొప్పి నొప్పి ఉన్నదా? దెబ్బలు కట్టే దాకినాయా? అయ్యో చి, నేనంత పాపం దాన్ని. అట్టిగా నీ మీద చేతులు చేసుకున్నా, నా చేతులు ఇరిగిపోను. నువ్వు చెప్పిన మాట వినొచ్చు కదా. నేను దానిలాడేది మన జీవితం కోసమే కదా. ఎందుకు ఇట్లా చేస్తాను? పానం మీదికి తెచ్చుకున్నావు. ఇప్పుడు కోపంలో ఆవేశంలో కొట్టినా. జర ఏమనుకోకు, దండం పెడతా. మెల్ల మెల్లగా బాగున్నాయి దెబ్బలు. మరి చెప్పిన మాట వింటే ఏమవుతుంది అయ్యా చెప్పు. మెల్లగా 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 మెల్లగా. ఇగో జరా నీకు దండం పెడతా, చెప్పినట్టు ఇప్పటికైనా. ఎందుకు చెప్పు లేనిపోని పంచాయతీలన్నీ. మనం మంచిగా లగ్గం చేసుకున్నాం, మంచిగా కూడున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు అంతా వదిలిపెట్టి ఇంకో దాన్ని తీసుకొచ్చుకుంటారా? ఇగో ఇప్పటి నుంచి అట్లా చెయ్యకు. అది మన మధ్యలో ఖర్చుడు వద్దు. దాని సందాలు అది బతకని, మన సందాలు మనం బతుకుదాం. ఉన్నదో లేదో తినుకుంటా సప్పుడేకుందాం. ఈ లొల్లులు, ఈ పంచాయతీలు, మా వాళ్ళు మీ ఇంటికి వచ్చుడు, నువ్వు నన్ను తిట్టుడు కొట్టుడు, ఇవన్నీ ఎందుకు చెప్పు. చూడిపోవారు అందరు ఎట్లా బతుకుతారో. నేను ఏ తప్పు చేయలేదే. నువ్వు మారతలేవని గట్ల కాదు బుజ్జి గిట్లని ఎంత చెప్పినా నువ్వు వినలే. అందుకే ఎన్నో తీరులో చెప్పి చూసిన. అందుకే చిన్నప్పటి నుంచి ఆమె నా సోపది కాబట్టి నేను బుద్ధి చెప్తాను ముందడికి వచ్చి అట్లా చేసింది. కానీ మా ఇద్దరి మధ్య జరిగిన తప్పేం లేదు. ఏంది నువ్వు చెప్పినట్టు ఆమె చెప్తే విన్నదా? మరి ఆ ముచ్చట నాకు ముందే చెప్పాలి కదా. నీ మనసులో ముచ్చట నువ్వు మనసులో పెట్టుకొని బయటికి ఆమె తీసుకొని వచ్చి ఇంట్లో పెడితే నాకేమర్థమైతే చెప్పు. రెండు తిట్టో కొట్టో ఇది ఆదే పెళ్ళమా, నువ్వు గిట్లుండమంటే నేను మారదు కావచ్చు. సీను సీను ఏంది మళ్ళీ ఎందుకు వచ్చినావా ఇంటికి? మళ్ళీ ఎన్ని రోజులు బాధ పెడతానని వచ్చినావు చెప్పు. ఏందో ఎందుకు తొందరపడతాను రీతిక? వాడు చిన్నప్పటి నుంచి నా దోస్తు. వాడు బాధపడతానే నేను చూడగలుగుతానా? మీరు ఇట్లా మంచి సంసారాన్ని నాగా చేసుకుంటానని నాకు మస్తు బాధ అనిపించి, ఏదో మధ్యలో ఇట్లా చేస్తే మంచిగా చెప్పిన మాట వింటావని నీకు నచ్చ చెప్దామని ఇట్లా చేసినాను తప్ప వేరే ఉద్దేశం లేదే. మీ అమ్మ మాట ఇనకే జరా. నీ సంసారాన్ని నాశనం చేసుకోకే. మంచోడే సీను. అరే నేను మర్చిపోయినే.
మీరు నేను మారడం కోసం కావాలని నటించిల్లని ఇప్పుడే చెప్పిండు. తప్పేం కాలేదే. బా నువ్వు ఎప్పటికి ఇట్లనే ఉండాలి బుజ్జి. వాడిని మంచిగా చూసుకోవాలి, నువ్వు మంచిగా ఉండాలి. మంచిగానే ఉంటాం. మీకు ఏమైనా పిల్లలు పుడితే నా పేరే పెట్టుకోండి. సరే నీ పేరు ఎందుకు కానీ చిన్నప్పుడు అయినా నువ్వు పొడుగు ఊడితే చింతకాయల పొడుగున్నావు అని అందరూ ఆయన మా ప్రసాద్ గారి పేరు పెట్టుకుంటా సోపతి కాబట్టాడు లడ్డుకు మంచిగా ఉండాలి అని లెక్క కొడుకు పుట్టినాక. ఎవరైతే ఏంది, నేనైనా ఆయనైనా ఒకటే. మా ఇద్దరు ఎవరి పేరు పెట్టుకున్నా మాకు సంతోషమే. అంతే.